వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్, మహేష్ యాదవ్ టీడీపీ తరఫున చెప్తారు. ఎవరికి వెళ్తారంట? సునీల్ కుమార్ యాదవ్కి వెళ్తారు. ఎందుకని? ఆయన జగన్ చేసే ప్రభుత్వాలు అందరికీ నచ్చి పిల్లలకి ఓట్లు లేని పిల్లలకు కూడా ఎటువంటి ఓట్ల గురించి ఆశపడకుండా పిల్లలకు నాడు నేడు పథకాల ద్వారా చాలా అభివృద్ధి చేశారు. అన్ని పథకాలు వస్తున్నాయి. ఇళ్ల స్థలాలు వచ్చింది. ఇంకా మా ఊర్లో రోడ్లు ఎన్నో సంవత్సరాలు ఎంతమంది చేశారు కానీ ఎవరు చేయలే. మాకు రోడ్లు కానీ, స్కూల్ నాడు నేడు ప్రోగ్రాంలు కానీ, అమ్మఒడి కానీ, ఇంకా అనేక సంక్షేమ పథకాలు అసలు ఖాళీ లేకుండా ప్రతి ఒక్కరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకి లాభాలు చేకూరినాయి. కాబట్టి జనాలు తండోపతండాలుగా వచ్చి సునీల్ కుమార్ గారిని అఖండ విజయంతో గెలిపిస్తారు. ఏలూరులో వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మహేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి గెలిచే అవకాశం అన్న? జనాలకు తెలుసు అన్న ఇక్కడ ఎవరికి వెళ్తారు. పూర్తి మద్దతే కారుమూరు సునీల్ గారి వైపు ఉంది. ఏలూరు పార్లమెంటులో ఈరోజు గెలిచేది కారుమూరు సునీల్ గారే అన్న. 7 నియోజకవర్గాల్లో అత్యంత మెజారిటీ వస్తుంది. ఈసారి 7 నియోజకవర్గాలు జగన్ గారికి గిఫ్ట్ అన్న. అన్న జనాలకు తెలుసు అన్న మంచి ఎవరు చేశారు, చెడు ఎవరు చేశారని. పార్లమెంట్ అభ్యర్థి ఇప్పుడు ఎలా ఉంటుంది అన్న? ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి మా సునీల్ అన్నయ్య అత్యంత 5 లక్షల మెజార్టీ తోటి ఏలూరు పార్లమెంట్లో జెండా ఎగరైపోతున్నాడు అన్న. బెట్ కడప నుంచి వచ్చారు కదా మరి. యనమల రామకృష్ణుడు మా అల్లుడికి సంబంధించిన కొంతమంది చుట్టాలు కూడా ఇక్కడ ఉన్నారు, డబ్బులు కూడా ఉన్నాయి అంటారు. యలమల రామకృష్ణ అయినా, ఆర్మిల్ రాధాకృష్ణ అయినా, మన ఏబిఎన్ రాధాకృష్ణ అయినా, ఎంతమంది ఎవళ్ళు అల్లులు తెచ్చినా జెండా ఏలూరు పార్లమెంట్లో జెండా ఎగరేసేది కారుమూరు సునీల్ అన్న. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్, అలాగే టీడీపీ కూటమి అభ్యర్థిగా మహేష్ యాదవ్ పోటీ చేస్తారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిస్తే బాగుంటుంది ప్రజలు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ పరిధిలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్ మరి సునీల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చారు. మరి రాష్ట్రంలో జగన్ ప్రభంజనం ఇస్తుంది. ఈ ప్రభంజనంలో కాకుండా యాదవ్ సామాజిక వర్గం వ్యక్తి అవటం వల్ల ఆయనకి ఇంకా ప్లస్ పాయింట్ ఉంది. రానున్న ఎలక్షన్లో మరి సునీల్ కుమార్ గారు 2 లక్షల పైచిలుకుల మెజార్టీతో గెలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్, అలాగే టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా మహేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచారు? ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పోరాటానికి దమ్ము ధైర్యం లేక సింహం సింగల్గా వస్తున్నట్టుగానే సునీల్ కుమార్ గారు కానీ జగన్ గారు సింగల్గా ఉన్నారు. వీళ్ళందరినీ తట్టుకునే శక్తి లేక కదా ఇదంతా కూటమి వాళ్ళు పోటీ చేసుకుంటున్నారు. ఈ దమ్ము ధైర్యం ఉన్నది సింగల్గా వచ్చేవాళ్ళు కదా. సింగల్ రావట్లేదు కాబట్టి వీళ్ళకి దమ్ము ధైర్యం లేదు. నెక్స్ట్ సునీల్ కుమార్ గారు కనీసం 1-2 లక్షల మేరతో గెలుస్తారు. జగన్ గారు సీఎం అవటం గ్యారంటీ, దాంట్లో ఎలాంటి నో డౌట్. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్ గారు, టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా మహేష్ యాదవ్ పోటీ చేస్తారు. ఎవరు గెలిచే అవకాశం? 100% వాళ్ళ కూటమి అన్నప్పుడే వైఎస్ఆర్సీపీ గెలుపు తథ్యమైంది. ఎందుకంటే వాళ్ళకి ఓటు భయం వేసే నలుగురు కూడారంటే వాళ్ళ బలం తక్కువయ్యి వాళ్ళ బలం పెంచుకోవడానికి ముగ్గురు ఒకటయ్యారు. ఖచ్చితంగా సునీల్ కుమార్ యాదవ్ గారు 2 లక్షల పైగా మెజార్టీతో గెలుస్తారు. ఇక్కడ ఎలా ఉంటుంది ఎంపీ? వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్, టీడీపీ తరఫున మహేష్ యాదవ్ పోటీ చేస్తారు. మహేష్ యాదవ్ వేసినా టీడీపీతో ఎవరు వేసినా రారండి. ఏలూరు ఎంపీ సునీల్ గారిని గెలిపిస్తారండి. అబ్బాయి మెజార్టీతో ఇంటికి గెలిపిస్తాను. జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలే ఇవన్నిటికండి. ఏలూరులో వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్, అలాగే టీడీపీ తరఫున మహేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచారు? కారుమూరు సునీల్ గారు 2,50,000 మెజార్టీతో ఎంపీకి పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. అంత నమ్మకం మాకుంది. ఇప్పటికైనా సరే ఏలూరు జిల్లాలో మొత్తం ఉమ్మడి జిల్లాలో మొత్తం 15 సీట్లు. 15 సీట్లలో కూడా మొత్తం అన్ని మేము గెలిచి అసెంబ్లీలు పంపించగలుగుతాం. ఎమ్మెల్యే స్థానాలు మొత్తం అన్ని కూడా. వాళ్ళ అల్లుడు, వాళ్ళ ఇయ్యంకుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ ముగ్గురు కూడా అసెంబ్లీలోకి వెళ్ళరని ఎవరో కూడా ఓడిపోతారు. అసెంబ్లీలోకి వెళ్ళరు. చెప్పగలను, నాది టార్గెట్. అసలు వెళ్ళరు. ఇప్పుడు ఏలూరు వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్, అలాగే టీడీపీ తరఫున మహేష్ యాదవ్ పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? ఎవరు గెలిస్తే బాగుంటుంది ప్రజలు? మన ప్రజలందరూ కోరుకునేది ఒకటేనండి. ప్రజలందరికీ కూడా పథకాలు రావాలి. ఆ పథకాలు అందరికీ చేరి అందరికీ మంచి జరగాలని కోరుకునేది. కాబట్టి కారుమూరి సునీల్ గారు తప్ప ఇక్కడ మనకి లోకల్ ఆలనాని గారు, పైన సునీల్ గారు, వాళ్ళిద్దరు తప్ప ఇంకే పార్టీ రాదు. అంచనాలు కూడా డిపాజిట్లు కూడా దక్కవు. దాంట్లో సమస్య లేదు. ఎందుకంటారు అంత నమ్మకం? అంటే ఏమండి, ఆలనాని గారు పొద్దున్నే మన ఇంటికి వెళ్ళి 10 ఆఫీస్కి వెళ్ళగానే ఆయన బయటకు వచ్చి మీకు ఏ సమస్య ఏంటంటే మన దగ్గరికి వచ్చి అడిగి ఆయన విషయాలు తెలుసుకుని దాని తగ్గట్టుగా పక్కనే ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే తక్కువ డివిజనల్ కార్పొరేటర్ ఫోన్ చేస్తారు. వితిన్ సెకండ్స్లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. వైసీపీ తరఫున ఏలూరులో సునీల్ కుమార్ యాదవ్, టీడీపీ తరఫున మహేష్ యాదవ్ పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? వైసీపీ
కారుమూరి గారి అబ్బాయి గెలుస్తాడు. సునీల్ కుమార్ 90% ఆయన గెలుస్తాడు. ఎందుకని సార్ అంత నమ్మకం? అంటే జగన్ గారి పథకాలు ఇవన్నీ ఫుల్గా అందుతున్నాయి. మహిళగా దాంట్లో వీళ్ళు ముగ్గురు కలిస్తే కూడా దాంట్లో ఏకతం లేదు, సపరేట్గా మాట్లాడుకుంటున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు లేరు. సీట్లు కూడా పంచుకోవడంలో కూడా కుదరలేదు. వీళ్ళు ఏం చేయలేరు. మహిళల మార్పు తీసుకురావాలా, కానీ వీళ్ళు తీసుకురాలేరు. వీళ్ళు పథకాలు ఇవ్వలేరు. ఆ పథకాలు జగన్ గారు ఇస్తున్నాడు. జగన్ గారికి ఫరక ఉంది. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 115 కాడి నుంచి 135, 140 సీట్లు జగన్ గారికి వస్తాయి. పార్లమెంట్ సీట్లు కూడా మెజార్టీ సీట్లు 20 దాకా జగన్ గారికి వస్తాయి. ఏలూరు సీటు కూడా కారుమూరి నాగేశ్వరరావు గెలుస్తాడు. వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్, టీడీపీ తరఫున మహేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? నీకు ఇక్కడ జరిగేది ఏంటంటే సునీల్ కుమార్ యాదవ్ గ్యారంటీగా గెలుస్తాడు. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. దాంట్లో సమస్య లేదు. నాకు సంవత్సరానికి 67,000 వస్తున్నాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు 5 6 30 3,26,770 రూపాయలు నాకు వచ్చింది. ఈ రకంగా నీకు దేనికి వేస్తాను ఓటు? వైసీపీకి వేయాలి. లబ్ధి పొంది వైసీపీకి వేయకపోతే ఇంక దేనికి ఉపయోగం లేదు. జగన్ సీఎం అవుతాడు, సునీల్ కుమార్ యాదవ్ ఎంపీ అవుతాడు, కారుమూరి నాగేశ్వరరావు కొడుకు గ్యారంటీగా గెలుస్తారు. సార్, ఏలూరులో వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్, టీడీపీ తరఫున మహేష్ యాదవ్ పోటీ చేస్తారు ఎంపీ అభ్యర్థులు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? కారుమూరు సునీల్. ఎందుకనుకుంటారు? ఎందుకనుకుంటామంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, పిల్లల భవిష్యత్తు మార్చిన మహానుభావుడు. రాబోయే కాలానికి ఆయన ఉన్న 10 టర్మ్లో కూడా ఒక కుర్రోడికి ఒక డిగ్రీ పూర్తవుద్ది. ఇంకా ఆయన తెచ్చిన మార్పు ఇంకా రాబోయే కాలంలో ఎవరో తేలేరు. గతంలో వాళ్ళు కూడా ఏది తెచ్చింది లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన మార్పునే మన భారతదేశంలో ఇది ఒక ఎన్నుముక్క అవుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఏలూరులో వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్, టీడీపీ తరఫున మహేష్ యాదవ్ పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? సునీల్ కుమార్ యాదవ్. ఎందుకని? అంతే, ఎందుకంటే లోకల్ క్యాండిడేట్. ఇప్పుడు వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్, టీడీపీ తరఫున మహేష్ యాదవ్ పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? మా ఈయన గెలుస్తాయండి, సునీల్ కుమార్ యాదవ్ గెలుస్తాడు. ఇక్కడ వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్, టీడీపీ తరఫున మహేష్ యాదవ్ పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? సునీల్ యాదవ్ గెలుస్తాడు. ఎందుకనంటారు? ఎందుకంటే వాళ్ళ నాన్న విధానం ఇక్కడ జిల్లా చైర్మన్ కాడిచి ఎమ్మెల్సీ దాకా ఎదిగారు. ఇప్పుడు మంచి చేయకపోతే వాళ్ళ తండ్రి ఆయనకి సీట్ ఇచ్చేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు కాదు. దానివల్ల ఏంటంటే జగన్ చేసే మంచి పథకాల వల్ల ఆయన గెలుపు ఖాయం. బుద్ధున్న వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ చూసి ఎవరు ఓటేయరు. ఎందుకంటే తొక్కేత, ఇరిసేత, పొడిసేత అంటే జగన్ ఎక్కడన్నా తప్పు మాట్లాడా? ఒక్క తప్పు మాట్లాడుతున్నాడా? చంద్రబాబు ఈ వయసుకు వచ్చినాక బూతులు తిడుతున్నాడు. ఎటువంటి బూతులు తిడుతున్నాడు? మటాసు మసి అన్నాడు, అయ్యా అన్నాడు, ఇయ్య అన్నాడు. జగన్ బాబు ఎంత నిబ్రంగా ఎలా మాట్లాడుతున్నాడు, అదే ఆయన గెలిపిస్తుంది. సునీల్కి ప్రత్యర్థిగా 3 పార్టీలు కలిసి కూటమితో వస్తున్నాయి. వాళ్ళు కూడా కొత్త వ్యక్తి బీసీలు అని చెప్తున్నారు. వాళ్ళు ఎంతమంది ఎన్ని కోయక్తులు ఎన్ని పన్నినా సరే ఒక జగనన్న ఆశయాలు ఈరోజు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎన్నో పథకాల రూపంలో పేదరికం నిర్మూలించి ఇవాళ వాళ్ళు సరైన నాయకులైతే మరి జనసేన, బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిపి ఒక వ్యక్తి మీద రావడం అది ఎంతవరకు కరెక్టో. మన సునీల్ కుమార్ యాదవ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి ఈ జీవితానికి మేమందరం వైఎస్ఆర్సీపీ నాయకులందరం పోరాడతామని ప్రతి ఒక్కరూ బీసీలే కానీ మైనార్టీలు కానీ ప్రతి ఒక్కరూ అండగా ఉంటారు. ఇది ఒక ఎస్టీ బీసీ ఒక వాళ్ళు ఒక బీసీ ప్రత్యర్థి మీద మళ్ళీ ఒక బీసీ ప్రత్యర్థిని తీసుకొచ్చి పెట్టి మేమేదో విజయ డంకా మోగిస్తాం అనుకున్నారు, కానీ అంత విజయతే కాదు. సునీల్ కుమార్ యాదవే విజయాన్ని బాగా డంకా మోగిస్తారు. కారుమూరి ఫ్యామిలీ అంటే మంచి పేరు ఉంది, ఇక్కడ మంచి పనులు చేస్తారు, అందుబాటులో ఉంటారని మంచి పేరు ఉంది. ఎందుకంటే ఆయన పౌరశాఖ మంత్రివర్యులు చేతూ అందుకితం ఎమ్మెల్యేగాను, అలాగే వాళ్ళ మన ఎంపీ సీతారాబాబు గారు కూడా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అయితేనే ఇక్కడ మంచి ప్రత్యర్థిని తీసుకురావడం, ఇది ఎంపీగా పోటీ చేయడానికి మాకు చాలా గర్వకారణం. ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి గురించి ఏమంటారు? వైసీపీ నుంచి కారుమూరి సునీల్ ఉన్నారు. కారుమూరి సునీల్ గారు మా వర్గమే. నేను యాదవ్ సామాజిక వర్గం అండి, పక్కాగా గెలుస్తాడు ఆయన. కూటమితో వచ్చి ఆయన కూడా యాదవ్లే కదా. 30 మంది కూటమితో వచ్చినా ఏమవుదండి, 3 కాదు 30 మంది వచ్చినా అసలు అక్కడ ఉండదు. 30 మంది కూటమి బీసీలే కదా. బీసీ అయినా సరే ఇక్కడ లబ్ధి ఎవరు పొందారండి? ఎవరి ద్వారా లబ్ధి పొందారు? చంద్రబాబు నాయుడు వల్ల లబ్ధి పొందారా, జగన్ వల్ల లబ్ధి పొందారా? అది ఆలోచించాలి. ఎవరు బీసీలు కాదు. జనాలు ఇక్కడ పార్లమెంట్ పరిధిలో ఎంపీగా అవకాశం ఇస్తారా? ఆయన కారుమూరి నాగేశ్వరరావు గారు అంటే మంచి పేరుంది. కారుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడికి ఆటోమేటిక్గా కారుమూరి నాగేశ్వరరావు కొడుకు అనేటప్పటికి ఆహా మనవడే అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడే కారుమూరి నాగేశ్వరరావు గారు తెలియనోడు జిల్లాలో ఎవరో లేనోడు లేరు.
కంపల్సరీ ఆయన అంటే కారుమూరి నాగేశ్వరరావు అంటే పెద్ద పేరు. జిల్లా పరిషత్ చేశాడు, మంత్రి చేశాడు, శాఖ చేశాడు, ఎమ్మెల్యే గారు చేశాడు, పెద్ద పెద్ద పోటీ చేశాడు కనుక ఆయనకి మంచి పేరు ఉంది. తణుకులో కూడా 2వ సారి గెలిచాడు. ఇప్పుడు మంత్రి కూడా చేశాడు. ఆయనకి మంచి పేరు ఉంది కనుక ఇప్పుడు ఆయనకంటే మంచి ఇంప్లికేషన్ చెప్పవసరంలా. కారుమూరి నాగేశ్వరరావు కొడుకు అనేటప్పటికే జనాల్లో ఆటోమేటిక్గా బెండ్ అయిపోయారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చూడ 1,00,000 ఓట్ల మెజార్టీ తోటి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు గెలుస్తాడని మేము డంకాపదంగా చెప్తున్నాం. కారుమూరి సునీల్ ఎంపీగా ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. కుర్రవాడు, యువకుడు, అవకాశం ఇస్తారా? ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకని ఒకసారి అవకాశం ఇవ్వాలి? వాళ్ళ నాన్నగారు జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పటి నుంచి కూడా మంచి పేరుంది ఈ ఏరియాలో. అదే భావాలతోటి ఆయన కూడా పనిచేస్తాడని ఉద్దేశం మాకు. ఎంపీగా చెప్పిన దగ్గర నుంచి, అంటే అభ్యర్థిగా ప్రకటన చేసిన దగ్గర నుంచి తిరుగుతున్నారా జనాల్లో? ఆయన బాగా తిరుగుతున్నారు. ప్రకటించిన దగ్గర నుంచి కూడా బాగా తిరుగుతున్నారు. ఏమనుకుంటున్నారు మరి సునీల్ గురించి? సునీల్ మనకి స్థానికుడు కదా, ఈ ఏరియాకి స్థానికుడు. వాళ్ళ నాన్నగారు బాగా చేసి ఉన్నారు. లోగడ నుంచి కూడా ఇప్పుడు వరకు మంచి పనులు చేసి ఉన్నారు. అదే భావంతో ఈయన కూడా చేస్తాడని మాకు నమ్మకం. బీసీలంతా సునీల్ కుమార్ వైపు ఉన్నారా? ఖచ్చితంగా 300 మంది పైన సునీల్ కుమార్ వైపు ఉన్నారు. మరి ఇంకో పక్క కూడా బీసీలే కదా, పుట్ట మహేష్ యాదవ్ ఆయన ప్రత్యర్థి. అయినప్పటికీ కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మాకు సన్నిహితం ఉంది. ఆ కుర్రోడు కూడా బాగా వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారి పద్ధతులే కనపడింది మాకు ఆయన దగ్గర కూడా. అందుకని ఆయన ఖచ్చితంగా ఆయనకే మేము సపోర్ట్ చేస్తాం. రాజకీయ అనుభవం ఉందా ఈయన? రాజకీయాలు చూడటం, వాళ్ళ నాన్నగారు వెంట తిరగటం? వాళ్ళ నాన్నగారు వెనకాల లోగడ నుంచి కూడా ఉంది. లోగడ నుంచి కూడా వాళ్ళ నాన్నగారు వెనకాల తిరిగారు. లోగడ గత 10 సంవత్సరాల నుంచి కూడా తిరుగుతూ చూసాం మేము. కూటమితో కలిసి వస్తున్నాయి, బీజేపీ పార్టీతో కూడా కలిశారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఎంపీ సీట్లన్నీ కూడా మావే అని చెప్తున్నారు. మరి అవన్నీ ఉట్టి మాటలండి, ఏదో చెప్పుకుంటారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో సరిపోరు. ఏలూరు ఎంపీగా వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? కారుమూరి సునీల్ గారు. కూటమి నుంచి ఎవరు? పుట్ట మహేష్ బాబు. మహేష్ యాదవ్. ఇద్దరు బీసీలే. ఎవరికి ఉంది అవకాశం మరి? ఖచ్చితంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఆ యొక్క పరిపాలన జనాభా అందరికీ నచ్చింది. అదేవిధంగా మన సునీల్ యాదవ్ గారు 7 నియోజకవర్గాల్లో కూడా బంపర్ మెజారిటీతో పార్లమెంట్కి ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే ఇది ప్రజలకు నచ్చిన పాలన. దానివల్ల ఖచ్చితంగా మాత్రం మన కారుమూరి సునీల్ గారు ఎంపీ అయ్యి అందరి ఉద్దేశం అట్లా ఉంది కాబట్టి మా అభిప్రాయం కూడా అదే. ఏమనుకుంటున్నారు కారుమూరి సునీల్ గురించి? ఇక్కడ పార్లమెంట్ పరిధిలో జనాలు ఎలా ఉంది అభిప్రాయం? ఉత్సాహవంతుడు, యువకుడు, మంచి మనిషి. కారుమూరి నాగేశ్వరరావు గారు కుమారుడు. ఆయన కూడా మంచి ప్రజల్లోని అన్ని విధాల అందరికీ సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రజల్లో ఉంటే ఎలంగానే నేనున్నాను, ఏ సమస్య ఉన్నా సరే మేము ముందుకు వస్తాము, చేస్తామని ప్రతిదానికి కూడా ఆయన ముందున్న వ్యక్తి మన కారుమూరి సునీల్ గారు. పుట్ట మహేష్ యాదవ్ గురించి ఏమనుకుంటున్నారు మరి? పుట్ట మహేష్ యాదవ్ గారు అంటే ఈ లోకల్గా పెద్ద పరిచయం లేని వ్యక్తి అండి. మరి ఆయన ఎట్లాగా ఏంటనేది జనాభాకి అవగాహన అయితే లేదు. ఎందుకంటే ఈ సునీల్ గారు అయితే 7 నియోజకవర్గాల్లోని కూడా అందరికీ కూడా సుపరిచితులు. కారుమూరి నాగేశ్వర గారు వాళ్ళ అబ్బాయి. ఆయన చేసిన మంచి అందరికీ తెలుసు కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటారు, అల్టిమేట్గా మనకి ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతుంది అనేది చూస్తారో తప్ప వేరేదేం కాదు కదా. అభ్యర్థిగా చెప్పిన దగ్గర నుంచి నియోజకవర్గంలో జనాల్లో తిరుగుతున్నారా సునీల్? 100% అండి, 100%. ప్రతి ఒక్కరిని నియోజకవర్గాల్లో మండలాల వారీగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ఏంటి, ఇంకా రాబోయే కాలంలోని మేమేం చేయగలం అన్న రీతిలో ప్రతి ఒక్కరిని కూడా పలకరించి ఆయన ప్రజల్లోనూ ఉన్నటువంటి వ్యక్తి మన కారుమూరి సునీల్ గారు. కారుమూరి సునీల్ గారికి వాళ్ళ నాన్నగారు కారుమూరి నాగేశ్వరరావు గారు మా ఏలూరు జెడ్పీ చైర్మన్గా చేసిన అనుభవం ఉంది. ఆయన ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. ఆయన మా ఏలూరు నియోజకవర్గంతో సత్సంబంధాలు ఆయనకి. ప్రజలు ముఖ్యంగా బీసీ వర్గాలతోటి అందరితోటి మా కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆయన ఇక్కడ ఏలూరులోనే ఉన్నారు. ఆయన అందువల్ల ఆయన గెలుపు చాలా ఈజీగా ఉంటుంది. అంటే బీసీ వర్సెస్ బీసీ కదా ఇక్కడ. అయినా కూడా అతను అవతల వ్యక్తి మా జిల్లాలు కాదు, దాదాపుగా 7-8 జిల్లాల అవతల నుంచి వచ్చారు. కారుమూరి నాగేశ్వరరావు గారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు. ఎక్కువగా ఏలూరు నియోజకవర్గంలో పరిచయాలు ఎక్కువ ఉన్నాయి.
మా బీసీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మేము భావిస్తున్నాం. ఆయన ఒక చుట్టంగానే భావిస్తున్నాం. చుట్టం అంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతాడు. ఈయనంటే మా కుటుంబంలోనే ఇక్కడే పుట్టారు కాబట్టి మేము ఈయనకే సపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ సునీల్ గురించి రాజకీయ నాయకులతో ఎలా ఉంటారు, ఇక్కడ వైసీపీ పార్టీ నాయకులతో సంబంధాలు ఎలా ఉంటాయి ఆయనకి? ఆ సునీల్ గారు మేము ఆల్రెడీ 2 లక్షలతో మెజార్టీతో గెలిచినట్టు అనుకుంటున్నాం. ఆయన అందరితోటి సౌమ్యంగా ఉంటారు, చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు. మా బీసీల పట్ల ఎక్కువగా ఆయనకి సమస్యల పట్ల అవగాహన ఉంది. ఆయన ఒక బీసీ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి. బాగా బీసీ కుల వృత్తులు కూడా వడ్రం కానివ్వండి, చాలా వృత్తులకు అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన అసలు ఈజీగా గెలిచిపోతాడు. ఆయన ఏలూరు సీటు మాదే అంటూ కూటమి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు ఎటువంటి బస్సులో ఏలూరు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు కూడా వైఎస్ఆర్ సిపిఏ 100% 7 నియోజకవర్గాలు గెలుస్తాం మేము. మోడీ బీజేపీ సపోర్ట్ కూడా ఉంది ఎంపీకి ఇక్కడ పుట్ట మహేష్ యాదవ్కి, ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి. అసలు మాకు ఏలూరు జిల్లాలో బీజేపీ ఉన్నదండి. బీజేపీ వచ్చిన కాడి నుంచి ఏలూరు జిల్లాలో ఒక కార్పొరేటర్ కానీ ఒక సర్పంచ్ కూడా బీజేపీ ఇంతవరకు గెలవాల. ఇంకా మాకు పోటీ కాదు, బీజేపీ సపోర్ట్ ఏం పనిచేయదు. బీజేపీ మాకు ప్రభావం అసలు లేదు ఇక్కడ. 7 నియోజకవర్గాల్లో మామూలుగా జనాల్లో టాక్ ఏమనుకున్నారు సునీల్ కుమార్ గురించి? 7 నియోజకవర్గాల్లో బలమైన వ్యక్తి సునీల్ గారు. ఎందుకంటే కారుమూరి నాగేశ్వరరావు గారు జెడ్పీ చైర్మన్ చేశారు, ఆల్రెడీ మినిస్టర్ చేశారు. అందువల్ల బాగా పరిచయాలు అయితే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గెలిపే కాదు, మెజారిటీ కూడా మేము తీసుకొస్తాం. మా బీసీలన్నీ బీసీ సంఘాలు ఖచ్చితంగా మేము కారుమూరి సునీల్ గారికి సపోర్ట్ చేస్తాం. ఎంపీగా పోటీ చేసిన సునీల్ కుమార్ యాదవ్ గురించి మీకేం తెలుసు? వాళ్ళ తండ్రి కాడ నుంచి మేము ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి మేము రిలేషను వాళ్ళకి, మాకు రాజకీయంగా తెలిసిన. సునీల్ కుమార్ గురించి ఎలా ఉంటాడు ఆయన? ఓటర్లతో జనాలతో ఎలా బాగుంటారని తిరుగుతున్నారా? జనాలకి అందుబాటులో ఉన్నాడా సునీల్? ఫోన్ చేస్తే మళ్ళీ ఆయనే ఫోన్ చేస్తారు. బాగా అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు కారుమూరి సునీల్ వైసీపీ నుంచి. అటు కూటమి నుంచి 3 పార్టీల అవకాశం బలపరుస్తున్నాయి. పుట్ట మహేష్ యాదవ్ ఎవరికి ఉంది అవకాశం? కూటమి నుంచి పోటీ చేస్తున్నారంటే అది ఏంటంటే పిల్ల సైనికులు, వీళ్ళు ఒక 30 years బిలో ఉండేవాళ్ళు వీళ్ళు ఉంటారు తప్ప మెజార్టీ పీపుల్ ఒక పెద్ద ధరగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా సరే వైసీపీ పోటీకి తప్పదు. ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆ విధంగా జనాల్లోకి చొచ్చుపడుతున్నాయి. ఈరోజు ఎవరన్నా అభ్యర్థి ఎంపీగా పోటీ చేసిన, ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఏ నియోజకవర్గం 175 నియోజకవర్గాలు చూసుకోండి, అక్కడ క్యాండిడేట్ ముఖ్యం కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యం. జనాలు కూడా ఎవరు చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి మా నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడన్న ఇదితో చూస్తున్నారు తప్ప ఇంకా క్యాండిడేట్ ఇదని కాదు. ఓన్లీ మ్యాండేట్ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు. సునీల్ కుమార్ యాదవ్కి ఫస్ట్ టైం అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. నిలబెట్టుకోగలరా సునీల్ కుమార్? సునీల్ కుమార్ గారు నిలబెట్టుకోగలరంటే ఆల్రెడీ ఆయన తణుకు నియోజకవర్గంలో తండ్రి గారి అడుగుజాడల్లో మరి నియోజకవర్గాన్ని బాధ్యతగా తీసుకుని మరి నియోజకవర్గంలో రాజకీయంలో తనదైన శైలిలో ముద్ర వేశారు. ఆయన ప్రతి కార్యక్రమం ఆయనకి అన్ని పథకాలు చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని పథకాలని ఆయన దగ్గరుండి పరిశీలించారు. ప్రతి పథకాన్ని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లారు. కనుక కంపల్సరిగా ఆయనకి రాజకీయాల్లో ఏమీ లేదంటే మరి హాస్యాస్పదం. ఆయన ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆయన ముందు కంపల్సరీగా ఇక్కడ ఎంపీగా అవుతారు. అంటే సునీల్ని ఓడించడానికి చంద్రబాబు నాయుడు వేరే జిల్లా నుంచి కూడా తీసుకొచ్చారు అభ్యర్థిని, బీసీని తీసుకొచ్చారు. బీసీ ఓట్లు చీలిపోతాయి కదా మరి. బీసీలు అంటే బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అంటున్నారో కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు అనకాదు బీసీలు ఉన్నారు. ఎక్కడి నుంచో ఏదో క్యాండిడేట్ని తీసుకొచ్చారని మనం లెక్క వేయకూడదు. కానీ ఇక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తున్నారు. సునీల్ గారికి కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తున్నారు. కాబట్టి సునీల్ గారు ఖచ్చితంగా నెగ్గుతారు. సునీల్ గారు మరి జనాల్లో తిరుగుతున్నారా? నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నారా? ప్రకటన చేసిన దగ్గర నుంచి ఆయన ఎండనక వాననక ఇవాళ 46 డిగ్రీల ఎండలో కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకి వెళ్ళి ఆయన ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుంది. కంపల్సరీగా ఆయన అందరూ కూడా ఆయన్ని ఆశీర్వదిస్తున్నారు. జనాలందరూ కూడా ఇవాళ ప్రతి ఒక్క అవ్వ తాత ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిన సునీల్ బాబు గారిని చాలా ప్రేమగా హక్కును చేర్చుకుంటున్నారు. కాబట్టి సునీల్ గారికి ప్రత్యేకించి ఈ 7 నియోజకవర్గాల్లో మంచి మద్దతు ఉంది. ఎంపీ స్థానాలన్నీ కూడా మేమే కొట్టబోతున్నాం ఎక్కువగా అంటూ ఆ కూటమి వాళ్ళు చెప్తున్నారు. అలాగే ప్రధానమంత్రి మోడీ సపోర్ట్ కూడా, బీజేపీ సపోర్ట్ కూడా ఈ కూటమి అభ్యర్థిగా ఉందని చెప్తూ ఉన్నారు. మరి మీరు ఎలా నెగ్గలరు? బీజేపీ వచ్చిన, టీడీపీ ఉన్న, జనసేన ఉన్న ఎంపీ స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే వస్తాయి.
ఎందుకంటే జనాల్లో ఉందండి, ఆల్రెడీ జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆయన సంక్షేమ పథకాలే ఆ నిదర్శనం. ఆ పథకాలు తీసుకున్న ఈరోజు జనాల దగ్గరికి వెళ్తుంటే అమ్మ ఓటు ఎవరికి వేస్తామంటే ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఈ పథకాలు తీసుకున్నవాడు అన్నం తినేవాడు ఎవడన్నా సరే వేరే పార్టీకి ఓటు వేయరని చెప్పి జనాలు చెప్తున్నారు. కనుక కంపల్సరీగా వైఎస్ఆర్సీపీ విన్ అవుద్ది. కారుమూరి సునీల్ తెలుసా ఇక్కడ ఓటర్లకి? పుట్ట మహేష్ యాదవ్ తెలుసా? కారుమూరి సునీల్ గారే తెలుసు. కారుమూరి సునీల్ గారు కొత్త వ్యక్తి కాదు. ఆల్రెడీ ఆయన తండ్రి గారు జడ్పీటీసీగా ఇక్కడ మరి తనదైన శైలిలో ముద్ర వేశారు. ఏలూరు కాన్స్టిట్యున్సీలో తిరిగారు. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు ఏలూరులోనే ఉండేవారు. సునీల్ బాబు గారు ఏలూరులోనే ఉండేవారు. ఇక అంతా ఇక్కడే మకాం ఇక్కడే ఉండేవారు. కాబట్టి ఆయనకి ఏలూరు కొత్త కాదు. బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి కొత్త. కారుమూరి సునీల్ గారు లోకల్. జనాలు అవకాశం ఇస్తారా ఎంపీగా? అవకాశం ఇస్తారు. ఎందుకని అంటారు? ఎందుకని? జగన్ పరిపాలన బట్టి. జగన్ మనిషిని ఇస్తారు అవకాశం. ఎంపీ అభ్యర్థిగా చెప్పిన దగ్గర నుంచి జనాల్లో తిరుగుతున్నాడు సునీల్. తిరుగుతున్నాడా? ఏమనుకుంటున్నారు జనాలు? అవకాశం సునీల్కి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళకి అవకాశం వద్దనుకుంటున్నారా? ఎవరండి ప్రజలు మోసం చేసేవాడికి ఎవరో మోసం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ మోసగాళ్ళు. అన్నం పెట్టి తండ్రి జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ ఇప్పుడు సీఎం గారు ఆయన యాక్సిడెంట్గా. కారుమూరి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా నగ్గుతారు. ఆయన అబ్బాయి గారు సునీల్ కుమార్ గారికి ఎంపీగా నగ్గుతారు. 100కి 100 గన్ షాట్. కొత్తగా ఏమన్నా పక్కన పెట్టే అవకాశం ఏమన్నా ఉందా? పక్కనే పెట్టండి. అసలు ప్రజల గుండెలో ఉండే మహానుభావులు వాళ్ళు పెట్టరండి. ఆయన పెడతారు పక్కన. ఎవరన్నా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, బీజేపీని, కాంగ్రెస్ నేను పెడతాను. నేను పెట్టరండి ఎక్స్ట్రాగా. సునీల్కి అవకాశం ఇచ్చారు బీసీలకి. అటు కూటమి కూడా బీసీ అభ్యర్థిని నిలబెట్టింది. ఎవరికి ఉంది మరి? బీసీకి పోటీ పడుతుంది కాబట్టి. ఇక్కడ ఏమైందంటే బ్రదరు, అతను నాలుగు అతను మావోడే బీసీ. ఏంటంటే ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలే ఈయన పెచ్చింగు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు ఎప్పుడు ఎవరో మర్చిపోరు. వీళ్ళు జీవితాలు ఎవరో మర్చిపోలేనన్ని పథకాలు పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే సునీల్ గారినైనా ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల వల్లే గెలుస్తారు. సునీల్ కుమార్ గురించి ఏమనుకుంటున్నారు? సునీల్ కుమార్ గారికి 1,00,000 ఓట్లు మెజార్టీ అవుతుంది కదా, అందులో డౌటే లేదు. 100% డేట్ గుర్తుపెట్టుకో, 4వ తారీఖు 1,00,000 ఓట్ల మెజార్టీ 100%. కూటమికి ఉండదా లేదా మెజార్టీ? కూటమి గొడవ మాకు ఇంతకి, వాళ్ళ బాధ లేదు, వాళ్ళు పడుతున్నారు. మాదైతే గెలిచింది బ్రదర్. కూటమికి బీజేపీ సపోర్ట్ కూడా ఉండి సునీల్ కుమార్ని, వైసీపీని ఓడిస్తామని చెప్తున్నారు కూటమి. జనాలు చెప్పుకుంటాక ఏం పోయింది? సీఎంనే ఓడిస్తానంటున్నారు. ఈ మాటలన్నీ ఎవరు నమ్మేది? అవన్నీ ఉట్టి మాటలు. కారుమూరి సునీల్ ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు కదా, గెలుపు అంటున్నారా లేదా కూటమికి అనుకుంటున్నారా? గెలిపే. కారుమూరి సునీల్ గెలుపు 2 లక్షల మెజార్టీతో వస్తాడు. 2 లక్షలు? ఎందుకంటే 2 లక్షలు అని గట్టిగా చెప్తున్నారు. పథకాలు, జగన్ పథకాల వల్ల 2 లక్షల మెజార్టీతో గెలుస్తాడు సునీల్. కారుమూరి సునీల్. కొత్త కుర్రోడికి కూడా 2 లక్షలా? ఎందుకండి అంత బలం? జగన్ చేసిన పథకాలు ఒకటని చెప్పడానికి లేదు. మామూలుగా లేబర్ అనేవాళ్ళు మొత్తం జగన్కే వేస్తారు అందరూ. దానివల్ల 2 లక్షలు మెజార్టీ వస్తాయి. కూటమితో వస్తున్నాం, 3 పార్టీలు మాకు సపోర్ట్ అని వాళ్ళు చెప్తున్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా మొత్తం వాళ్ళు ముడజుట్టుకు తేప అసలు ఉండదు. ఇక్కడ ఆయన కాదని బయట ఆయన తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు ఎంపీగా సునీల్ కుమార్ మీద పోటీకి. ఎవరైనా ఆగరు. ఎవరైనా సునీల్ కుమార్ ముందు ఎవరో ఆగలేరు. ఎక్కడెక్కడ తీసుకొచ్చి పెట్టినా ఇదంతా 3 పార్టీలు కూటము ఈ తేప సాపు చుట్టేసి అసలు ఉండదు. బీసీలే కదా, ఇద్దరు బీసీలేగా. బీసీలైనా ఓట్లు చీలిపోతాయిగా. చీలితేనే బీసీలు అయితే ఎంచి వెళ్తారు. ఎవరి పార్టీ అనుకుంటుంది. అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి చేశాడు జగన్ చేసిన అభివృద్ధి వల్ల సునీల్ కుమార్ గెలుపు 2 లక్షలు. సునీల్ కుమార్ తిరుగుతున్నాడు జనాల్లో ఫుల్గా. పుట్ట మహేష్ యాదవ్ ఉన్నాడు. సునీల్ కుమారే తిరుగుతున్నాడు. పుట్ట మహేష్ యాదవ్ అసలు ఎవరు తెలియదు. అసలు ఎవరు ఇప్పుడు మేము చూడాల. ఎవరు కావాలి మీకు ఎంపీగా? సునీల్ కుమార్ యాదవ్ కావాలి. ఎందుకంటే కారుమూరి నాగేశ్వరరావు గారు మంత్రి గారు చేశారు. వాళ్ళ నాన్నగారు చాలా అభివృద్ధి చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. వాళ్ళ నాన్నగారు ఇప్పుడు మంత్రిగా చేస్తున్నారు. సునీల్ కుమార్ గారు అయితే బాగుంటుందండి మాకు. ఒక కొత్త కుర్రోడు కదా, అవకాశం ఇస్తారా?
సునీల్ కుమార్ తప్పనిసరిగా అవకాశం ఇస్తాం. పోయినసారి 1,60,000 కోటగిరి చంద్రబాబు గారు గెలిచారు. సునీల్ కుమార్ 2 లక్షల మెజార్టీతో గెలుస్తున్నారు. కోటగిరి శ్రీధర్ కాదని సునీల్ కుమార్ యాదవ్కి ఇచ్చారు అవకాశం. జనాలు ఏమైనా నెగిటివ్ వెళ్ళే అవకాశం ఉందా? ఏమీ లేదు. కోటగిరి శ్రీధర్ గారు ఆయన వద్దనుకున్నారు, అందుకే సునీల్ కుమార్ గారికి ఇచ్చారు. సపోర్ట్ ఉందా శ్రీధర్ గారిది? ఫుల్గా సపోర్ట్ ఉంది. ఆయన వాళ్ళ నామినేషన్ ప్రక్రియలో కూడా పాల్గొన్నారు. ఇబ్బంది ఏమీ లేదు. సునీల్ కుమార్ బంపర్ మెజార్టీతో 2 లక్షల మెజార్టీతో గెలవబోతున్నారు. పుట్ట మహేష్ యాదవ్ బయట నుంచి వచ్చారు, బయట ఆయన దింపాడు చంద్రబాబు నాయుడు, ఇక్కడ వాళ్ళు ఎవరిని కాదని. ఇక్కడ లోకల్లో చూసుకుంటారు, బయట వాళ్ళు వచ్చిన ఎంతమంది వచ్చినా అట్లా తుడిచికెళ్ళిపోతారు వెనక్కి అంతే. మళ్ళీ సునీల్ కుమార్ ముందు ఎవరు ఆగరం కాదు. ఎందుకని ఆయన కూడా చాలా బలవంతులని చెప్తున్నారు, 3 పార్టీలు సపోర్ట్ అని చెప్తున్నారు. జగన్ అభివృద్ధి చూసి సునీల్ కుమార్ యాదవ్ బాగా బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, సునీల్ కుమార్ యాదవ్ అంటే జనాలు బాగా తెలుసా, పుట్ట మహేష్ యాదవ్ అంటే తెలుసా? సునీల్ కుమార్ గారు లోకల్గా వాళ్ళ నాన్నగారు తెలుసు, ఆయన తెలుసు. పుట్టా సుధాకర్ అతను ఎవరికి తెలియదు అసలు. అతను ఇప్పటికి మేము చూడలేం. ఏమనుకుంటున్నారు కారుమూరి గురించి? ఏమనుకుంటున్నారు ఆయన ఫ్యామిలీ గురించి? ఏమంటారు? కారుమూరి గురించి బాగానే ఉంది. ఆయన వాళ్ళ నాన్నగారు అభివృద్ధి, ఈయన అభివృద్ధి చేస్తారనుకుంటున్నాం అన్న. సునీల్ ఎలా ఉంటాడు, మారుతీరు ఎలా ఉంటుంది, ఎట్లాంటి వ్యక్తి? అందరూ అన్న టికెట్ ఇచ్చిన కానీ అంత ముందుకు నామినేషన్ వేసిన అంత ముందుకు అన్న అందరినీ బాప్రేతగా పలకరిస్తాం, భుజాల మీద చేయత్తాం, గౌరవంగా మాట్లాడతాం చేస్తున్నారు. ఓకే, పుట్ట మహేష్ యాదవ్ కాదని లోకల్ వ్యక్తి కావాలి మీకు? ఒక లోకల్ వ్యక్తే కావాలి. సునీల్ కుమార్ యాదవ్ కావాలన్న.